వెల్కమ్ టు మీ లక్ష్మి టాక్ షో. మాటలు నేర్చిన తెలుగు సినిమా పరిశ్రమకి 78 ఏళ్ళు అయితే ఈయన నట జీవితం 68 ఏళ్ళు. అప్పటి సీతారామ జననంతో హీరోగా జన్మనెత్తి మొన్నటి శ్రీరామదాసు వరకు తన నటన ప్రావీణ్యంతో తెలుగు ప్రేక్షకులని అల్లరించిన బహదూరపు బాటసారి మన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అడిగిన వెంటనే నేను కాదని లేనన్న షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఏదైనా తప్పు క్వశ్చన్స్ అంటే ఇప్పుడే ఎక్స్క్యూజ్ చేసేసాను నన్ను. ఓకే, ఈ టాక్ షో చూస్తున్నావు కదమ్మా, నువ్వు తెలియని అడగట్లేదు, చాలా తెలివిగా అడుగుతున్నావు. సో చూస్తున్నారు మీరు నా షో. థ్యాంక్ యూ. మీరు ఈ వయసులో కూడా, ఐ మీన్ లుక్ ఎట్ యువర్ స్కిన్, అసలు ఎంత పర్ఫెక్ట్ ఫ్లాలెస్, ఒక్క మచ్చ లేకుండా ఎలా ఉన్నారు మీరు? సంతోషం సగం బలం అని తెలుగులో ఒక సామెత ఉంది, తెలుసా? తెలుసు. హ్యాపీనెస్ దాని మూలం. అది కాకుండా నేను మా అమ్మ పాలు 5 సంవత్సరాలు తాగినవాడు. అవునా? ఆఖరి బిడ్డ. ఓ, ఎంతమంది మీరు? 9. నైన్త్ చైల్డ్. మీ సంతూర్ సోప్ యాడ్ లాగా ఉంటారు మీరు. మీరు నిజంగా ఏం వాడుతున్నారు ఇంట్లో? నేనా? సున్నిపిండి. సున్నిపిండి? ఎప్పటి నుంచి సున్నిపిండి? చిన్నప్పటి నుంచి. అవునా? అండ్ మీరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నాటకాల్లో స్టార్ట్ అయ్యారు కదా అంకుల్? అవునమ్మా, 9th ఇయర్. అసలు మిమ్మల్ని గ్లామర్ క్వీన్ అనే వాళ్ళంట కదా? అవును. అంటే మా అమ్మకి ఆడపిల్లలు లేరమ్మా. 9 మంది మగ అబ్బాయిలేనా? ఒక్క సత్యవతి అని ఒక అమ్మాయి ఉండిపోయిందిట. ఓ, అంచేత మా స్కూల్లో, ఏదో ఎలిమెంటరీ స్కూల్లో ఆడపిల్ల వేషం వేస్తే చంద్రమతి అని వేశాను నేను. అంచేత మా మదర్ ఏం చేసిందంటే, ఈ ఆడపిల్ల వేషం వేసాడు, అందరూ అంటున్నారు నీకు ఆడపిల్లలు లేని లోటు తీరుస్తున్నాడు అని. కనీసం మరి చదువు లేదు, ఇంకోటి ఏ ఉద్యోగం లేదు, ఆస్తి పెద్దగా లేదు. ఈ 5 ఎకరాలన్నా ఉంటే 5 ఆర్లు 3,000 రూపాయలు, 500-600 రూపాయలు, ఈ చెక్కర్ 600 రూపీస్. దాంతో ఆమె ఆలోచనలో ఏం చేసిందంటే, ఇది అమ్మితే తినడానికి కూడా ఉండదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, వస్తాడో లేదో, చదువుతాడో లేదో తెలియదు. మా బ్రదర్స్ అందరూ హార్డ్లీ దే కెన్ సైన్ ది సిగ్నేచర్ విత్ మిస్టేక్స్. ఆల్ యువర్ బ్రదర్స్? మై మదర్ అండ్ ఫాదర్ కాంట్ count the coins. Oh. I'm the only fellow, నా 4th క్లాస్ వరకు చదువుకున్నాను కాబట్టి సిగ్నేచర్ బాగా చేయగలను. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ మీరు? ఎందుచేతంటే నేను సినిమాల్లో అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, ఫేమ్లోకి వచ్చిన తర్వాత నేను ఒక స్టార్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కొంతమంది. నాకు లాంగ్వేజ్ లేకపోతే, నా లాంగ్వేజ్ నీకు తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్. అవును. దట్ ఈస్ ది పొజిషన్. ఐఎమ్ ది ఓన్లీ వన్ ఆర్టిస్ట్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ who was called by all the nations as a guest of the State Department, whether it is Russia or Europe or America or Muslim countries, Australia. అన్ని కంట్రీస్ నన్ను పిలిచారు స్టేట్ డిపార్ట్మెంట్స్. పిలిచినప్పుడు నేను వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఐ విల్ బి హ్యాండిల్డ్ బై దెమ్. అంటే ఫండమెంటల్ ఎడ్యుకేషన్ లేకుండా PhD చేసినట్టు. నేను ప్రపంచంలో అనేక మంది కలవటం మూలంగా, అనేక మంది పెద్దల మాటలు వినడం మూలంగా, నేను వాళ్ళని అర్థం చేసుకోలేక, నేను వాళ్ళకి అర్థం తెలియజెప్పలేక, అటువంటి సిచ్యుయేషన్స్, దోస్ సిచ్యుయేషన్స్ మేడ్ మీ టు స్టడీ ది జనరల్ లా, యూజ్ మై ఫొనెటిక్స్. చెవుల్లోనే కళ్ళు కూడా పెట్టుకున్నవాడిని, కళ్ళల్లోనే చెవులు కూడా పెట్టుకున్నవాడిని. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు యాక్టింగ్ చేసినప్పుడు డిడ్ యూ ఒక హాలీవుడ్ సినిమాల్లో అయినా లేకపోతే ఇక్కడైనా మీకు ఒక టీచర్ లాగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు అలా లోపల నుంచే వచ్చిందా మీకు ఈ గిఫ్ట్ అనేది? ఇన్స్పిరేషన్ అంటూ నాకు ఏదైనా ఉంది అంటే న్యాచురల్గా ఉంటుందని అశోక్ కుమార్ అంటే కొంచెం ఇష్టం ఉండేది. అందుకని నా స్టూడియోలో ఒక ఫ్లోర్ ఆయన ఓపెన్ చేయించింది. ఇప్పుడు ఏంటంటే, యాక్ట్ చేసినట్టు ఉండకూడదు, యాక్ట్ చేయాలి. యాక్ట్ చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు కదా, మనం డబ్బు వచ్చుకుని యాక్ట్ చేస్తున్నామని జనం చూసేవాళ్ళకి తెలుసు కదా. ఆ వచ్చిన తర్వాత వాళ్ళని మనం యాక్ట్ చేస్తున్నామని మర్చిపోయేట్టు చేయకపోతే యు ఆర్ యూస్లెస్. యూ కాంట్ బి అన్ యాక్ట్. తర్వాత కావాల్సిన దానికంటే 5% తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇంత 100% ఉండాలి అంటే 95% ఉండాలి. ఎందుచేతనంటే
నేను పనిచేసిన వాటిల్లో శృంగార ప్రధానమైనవి, హాస్య ప్రధానమైనవి, భక్తి ప్రధానమైనవి క్యారెక్టర్స్. ఈ 3 రసాలు కూడా ఏది ఎక్కువైనా అసలు భక్తిలో యాక్ట్ చేయకూడదు. కూరల్లో ఉప్పు ఎక్కువైనా తక్కువ అయినా ఎలా మనం ఎంజాయ్ చేయలేము. హాస్యం అలా ఉండాలి, సబ్జ్యూడ్గా పెట్టాలి. Subdued గా. మీకు దేవుడి మీద ఎక్కువ భక్తి లేదని విన్నాను. గాడ్ అంటే ఎవరు? పరమాత్మ అంటే పరాహ్ అంటే సంస్కృతంలో అత్యుత్తమమైనది. ఆత్మ ఇస్ అ సోల్ విచ్ హస్ నో షేప్. పరమాత్మకి షేపు లేదమ్మా. నీలో కొంత పవర్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంది అక్కడ, అంతే. అదే దానికి రూపం లేకపోతే సామాన్య మానవులకు ఒక కాన్సన్ట్రేషన్ నిలవదు. కాబట్టి ఇలా తయారు చేసుకుంటూ దేవుణ్ణి పెట్టుకుంటూ వచ్చారు. మీరు అలా ఉంటూ అంత మంచి భక్తి సినిమాలు ఎలా చేయగలిగారు అంకుల్? నాకు రొమాన్స్ అంటే ఏంటో తెలియనప్పటి నుంచి రొమాంటిక్ గానే బిహేవ్ చేస్తున్నావు. అది ఇన్స్టింక్ట్ అమ్మా, ఇట్స్ కామన్ సెన్స్. ఈవెన్ ఫేత్, భక్తి కూడా. భక్తి కూడా భక్తి, ఎవ్రీథింగ్ ఈజ్. ఇప్పుడు డైలాగులో కూడా ఉంది, ఇందులో డైలాగులు పాములు సంగీతం అని. నో, పాములు సంగీతం కాదు. అది ఊర ఊదుతుంటే దాని వైబ్రేషన్కి తట్టుకోలేక గిరగిరగిలాడుతూ తల ఊపుతుంది పాము. ఆనందంతో కాదు, భయపడి. వెన్నెల చూస్తేనే శృంగారం పుడుతుంది ఆ మనుషులకి. వెయిన లేనప్పుడంతా ఇక పిల్లలు కనడానికి వీల్లేదు, ఎవరైనా కనడానికి వీల్లేదు, శృంగారం ఉండడానికి వీల్లేదు. ఎట్ట కుదురుతుంది? అన్ని పిచ్చోహలు. మీరే ఫస్ట్ అసలు డాన్స్ అనేది తెలుగు సినిమాలో మీరే ఫస్ట్ స్టెప్ వేసారంట, అవునా? దట్స్ ట్రూ. ఆడవాళ్ళు చేసినప్పుడు మగవాళ్ళు ఎందుకు చేయకూడదు డాన్స్? ఈ కూచిపూడి అంతా మగవాళ్ళే కదా డాన్స్. మీరే అనుకున్నారా? మీకే వచ్చింది ఐడియా నేను చేస్తానని? నాకు ఆడపిల్ల వేషాలు వేయడం మూలంగా స్టేజ్ పైన నేను పాడుతూ నేనే డాన్స్ చేసేవాడు. ఓకే. అడాప్టేషన్ నాలో ఉంది కాబట్టి అలా అలా డెవలప్ అవుతూ. అండ్ దేవదాస్ సినిమాలో టిపికల్ దేవదాస్ అంటే మనకి మైండ్ లోకి వచ్చేది ఒక ట్యూబ్ లైట్ పోల్ దగ్గర ఒక కుక్క, సిగరెట్, మందు, ఒక షాల్. అసలు క్యారెక్టరైజేషన్ ఎలా వచ్చింది? మీరు అనుకునిందా లేకపోతే డైరెక్టర్ చెప్పిందా? అందరూ అనుకున్నారు. మీ ఇన్పుట్ ఏమైనా ఉందా దానిలో? ఐ డోంట్ థింక్ ఉన్నా. నా క్రెడిట్ నాకు గుర్తులేదు, కానీ ఆ క్రెడిట్ నేను తీసుకోను. ఆల్ దట్ ఆ రోజుల్లో ఇంకా నేను బరువుగల పాత్రలు వేస్తాను అనే ధైర్యం నాకు కానీ, ఇండస్ట్రీకి కానీ, ప్రజలకు కానీ లేదు అప్పుడు. అందుచేత ఒకవేళ నాకు ఏదైనా థాట్ ఉన్నా అది నేను చెప్పేంత ధైర్యం కూడా నాకు లేదు. ఈ బాలరాజు, కీలుగుర్రం అవన్నీ లైలా మజ్ను అయ్యేని. అయితే ఇంత బరువుగల పాత్ర, సైకలాజికల్ క్యారెక్టరు నేను వేస్తాను, వేయను మీడియాలో కానీ ప్రొడ్యూసర్స్లో కానీ చాలా మీమాంస, చాలా ఇబ్బంది ఉంది. చాలా వద్దున్న వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. అందుచేత పట్టుదల ఉండేది, కానీ ఎందుకు పనికిరాము అని మరి సొంతగా అంటే అక్కడ అందరూ మనకి దేవదాస్ చక్రపాణి గారు రచించిన ఇదే ఉంది చదువుకోవడానికి వీలుగా. 10 సంవత్సరాలే కెరియర్ లేని రోజుల్లో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ మీరు అన్ని సంవత్సరాలు ఉండి కూడా యు వర్ డౌటింగ్ అండ్ బీయింగ్ కేర్ఫుల్ అనాలి, డౌటింగ్ కాదు, అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. Shall I tell you one thing? నాకేమీ తెలియదని తెలుసుకోవడానికి కొంచెం తెలివి కావాలి. నాకు అంతా తెలిసింది అని తెలుసుకోవడానికి కొంచెం మూర్ఖత్వం. అందుచేత మీరు అనుభవం వచ్చిన కొద్ది మనకేం తెలియదని తెలుస్తుంది. ప్రపంచం చూసిన కొద్ది, ప్రపంచం చూస్తేనే. నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ అంతా అడిగారు, మీరేం చూసి వచ్చారు? నేను ఎంత చిన్నవాడినో తెలుసుకొచ్చాను అన్నాను. ఇక్కడికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వెళ్తే పెద్ద పాపులర్ హీరో నాగేశ్వర అంటారు కదా. అక్కడికి వెళ్తే ఎవరు పరిచయం, యాక్టర్ని పరిచయం, ఇతనా యాక్టరా అని అనుకుంటారు. అంతే కదా. అవును. అంచేత ప్రపంచం చూడాలి, అప్పుడు కానీ నువ్వు ఎంత చిన్నవాడు అని నీకు తెలియదు. సో నాగార్జున చేసిన ఇన్ని సినిమాలు, మీరు ఫస్ట్ ఇన్ని సినిమాలు చేశారు కదా, మీరు ఏ సినిమా చూసినప్పుడు యు ఫెల్ట్ ప్రౌడ్, yes this is my son అని? లైలా మజ్ను, గీతాంజలి చూసినప్పుడు నా లైన్లోకి వస్తున్నాడు అని నేను అనుకున్నాను. హలో బ్రదర్ చూసిన తర్వాత ఈజ్ వచ్చేసింది అతను. హీఈస్ ఇన్ లైన్ అనుకున్నాను. ఒక పిక్చర్లో నేను ప్రిసైడ్ చేస్తూ అన్నాను నేను, నాగార్జున ఇట్స్ గుడ్, బట్ కానీ నాగార్జున గురించి నేను
ఒకటే రోజు రావాలంటే ఒక దేవదాసు, ఒక విపన్నారాయణ, ఒక తుకారాం ఇటువంటివి రావాలి. ఏదో అన్నట్టు మా అన్నాన్ని గుర్తు అక్కడ మద్రాసులో అక్కడ 100 days అయింది. అన్నమయ్య నాలాగా చాలా విమర్శలకు గురయ్యాడు. అన్నమయ్య నాగార్జున ఏమిటి, రామదాస్కి లేదనుకోండి. ఈ రెండు చూసిన తర్వాత నౌ హీఈస్ అబ్సల్యూట్లీ ఈ ఎమర్జ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ యాక్ట్. మెడ్రాస్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మీరని విన్నాను, అవునా? అనుకున్నదే కానీ 100% అది కాదు. మా పిల్లల్ని పెద్ద అమ్మాయి పెద్ద అబ్బాయిని చర్చ్ పార్క్లో చేర్పించాను అక్కడ మద్రాసులో. చేస్తే అక్కడ తెలుగు లేదు. అయితే వాళ్ళు ఇంగ్లీష్లో ఉత్తరం రాస్తే మేము ఎవరికో నీ బోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు తెలుగు నేర్చుకోవాలన్న కాకపోతే సి యూ లెర్న్ మెనీ లాంగ్వేజెస్, దట్స్ అసెట్ టు యూ, బట్ డోంట్ లూజ్ మదర్ లాంగ్వేజ్ సో దట్ యు ఆర్ లూజింగ్ మదర్. దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ మై. అందుకే నేను వచ్చింది అందుకు, మనోవాక్కాయ కర్మల చేత చెప్పాలంటే అందుకోసం. అయితే నేను ఇక్కడ రావడం మూలంగా ఇండస్ట్రీని ఉద్ధరించడానికి వచ్చాడని డబ్ చేయబడింది. దాని మూలంగా పాలిటిక్స్ రాబడ్డాయి, ద మిస్అండర్స్టాండింగ్స్ రాబడ్డాయి. ఆయన మిస్అండర్స్టాండింగ్ క్లియర్ కాబడ్డాయి. తర్వాత ఫైనల్గా అందరూ వచ్చి. వెరీ నైస్. మీ ఇంట్లో అందరికి ఎక్కువ నాగ వర్డ్ ఎక్కువ పలుకుతుంది. నా నేమ్తో స్టార్ట్ అయింది అది. ఎందుచేతంటే మా మదర్కి కళ వచ్చిందట నన్ను కన్న రోజున, పావు తన చుట్టూ తిరిగిందని. ఓ కళ నిజం కాదు. ఆ కళతో నా పేరు నాగేశ్వరరావు అని పెట్టారు. తర్వాత నా వైఫ్ కంటిన్యూ చేస్తాను. సెంటిమెంట్. నాగ చైతన్య పెట్టారు, నాగార్జున నేను పెట్టింది అనుకోండి. నాగార్జున సాగర్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకునే పెట్టారు. అలా వచ్చింది సుశీల, నాగ సుశీల. అలా వచ్చింది నాగ చైతన్య. నాగ అంటే నా పేరు ఉంది, నాగార్జున పేరు కూడా ఉంది కదా నాగ చైతన్య. అలా అలా వచ్చింది. ఓకే. అండ్ మీరు ఎన్టీ రామారావు అంకుల్ కలిసి 15 సినిమాలు చేశారు. అప్పుడే మీరు ఎలా చేయగలిగారు? ఒక ఈగో, ఒక తనుమ గొప్ప నేను గొప్ప అలాంటివి ఏమీ అనిపించలేదా? అనిపించేవి కాదు. మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఇద్దరు చాలా బాగుండేది. మా మా ఇద్దరు అమ్మలు స్నేహితులు. అవునా? రావడాలు పోవడాలు, ఆయన వచ్చి తీసుకొచ్చి మా ఇంట్లో దింపడాలు. ఆయన పార్టీ పెడితే ఆ పార్టీలో మీరు అనుభవం ఉంది, నాకు ఈ గొడవలు లేవు, మీకు పాలిటీషియన్స్తో బాగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, పాలిటీ సెక్రటరీ అంటే మీకు తెలుసు, లెట్ us do something good for the society అని ఆయన. దానికి చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు సాక్ష్యం, రావు గోపాలరావు గారును కలుగురావులండి, వీళ్ళిద్దరు సాక్ష్యం. నువ్వు పనికిరావని చెప్పిన వాళ్ళలో నేను మొదటి వాడిని. అవునా? డిప్లొమసీ తక్కువ, వచ్చిన కోపం వస్తే గబుక్కున ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారు. ఈ సభల్లో చూశాను నేను. అక్కడ వద్దు బ్రదర్ నువ్వు అట్లా తిట్టద్దు అంటే అక్కడికి వెళ్ళి తిట్టను బ్రదర్ నిజమే అని అక్కడికి వెళ్ళి తిడతారు. అటువంటి వాడు పాలిటిక్స్ పనికిరారు నా అభిప్రాయం. అంకుల్ మీకు ఇంకొక బైట్ ఒకటి తయారు చేయించాం, చూద్దామా? హాయ్ లక్ష్మి. హాయ్ తాత. మీ గురించి మాట్లాడమన్నారు, సో ఏదన్నా అటు ఇటు చెప్తే సారీ. తాతగారి కోపం చూసి ఇప్పుడు ఒకటో రెండో సార్లు చూసినట్టున్నాను, బట్ వస్తే మాత్రం బాంబు, అందరు పారిపోతారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అని అంటే రోజు ఒకసారి ఫోన్ చేసి బాగుందా అమ్మా, ఎలా ఉన్నావు, దట్ ఫర్ మీ ఈజ్ ఆయన ఎప్పుడు అలా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు అనేది ఇట్స్ డైలీ, ఇట్స్ వెరీ స్వీట్. అంటే 50 ఏళ్ళ వెడెడ్ లైఫ్లో హౌ ఇట్ బికమ్స్ అనేది మాకు చూడటానికి we're very lucky to see it. ఇప్పుడు విత్ మై డాటర్ ఆయన ఎంత ఎంజాయ్ చేస్తారో తన్ని చూస్తే అసలు ఎంత బాగుంటుందో. వాళ్ళిద్దరిని ఒక 2.5 year old, ఒక 80+ ఓల్డ్ చూస్తే అసలు వాళ్ళ ఇంటరాక్షన్ ఎంత బాగుంటుందో. దట్స్ వాట్స్ మోస్ట్ స్పెషల్ అబౌట్ హిమ్. మీ ఫ్యామిలీలో పుట్టడం, మీ మనోరాలిగా పుట్టడం నా అదృష్టం. మీకు ఎలా అనిపిస్తుంది అంకుల్? Your son is an actor. Now your grandsons are actors. Sumanth is like your son. Sumanth ని అడిగినప్పుడు కూడా సుమంత్ చెప్పింది నాకు తాతగారు లాగా అనిపించరు, నాకు నా నాన్నే అని చెప్పారు సుమంత్. దట్స్ ట్రూ. ఎందుచేతంటే నేను చాలా బిజీగా ఉండేవాడిని కదా మాకు పిల్లలు పుట్టినప్పుడు. చిల్డ్రన్, ఫాదరు, సన్ను, డాటరు ఈ కూడా ఎంజాయ్ చేయలేదు. చేత వాళ్ళ అమ్మ కన్నడానికి యూఎస్లో ఉండగా
గర్భం వచ్చింది, ఇక్కడికి కనడానికి ఫస్ట్ టైం కదా అని తీసి పిలిపించాను. అప్పుడు నేను చెప్పాను 6 మాసాలు అయిన తర్వాత వదిలిపెట్టి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తాం, మనకి కావాలంటే వన్ మోర్ సన్. అదేంటి మీ కూతురు బిడ్డను తీసేసుకుని నీ కాలంటే ఇంకొకరిని కనుక్కో అన్నారా మీరు? బ్రతికప్పుడు నేను ఉండే ఇల్లు అతనికే రాశాను. అవునా? మీరు ఇంటి వెనకాల ఉన్న వెజిటబుల్ గార్డెన్ లోనే వెజిటబుల్స్ వండుకొని తింటారంట? అవునా? అదే హెల్తీ అంకుల్. ఇప్పుడు మాదంతా ఆర్థడాక్స్ వ్యవహారం, ఆర్థడాక్స్. మోడర్న్ లివింగ్ అండ్ ఆర్థడాక్స్ అప్రోచ్. నేను రాసుకుంటానని, మోడర్న్ లివింగ్ విత్ ఆర్థడాక్స్ అప్రోచ్. నాన్నగారికి మీకు అనుబంధం ఎలాంటిది? మొదల నుంచి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుచేత అంటే ఈజ్ ఆల్రౌండర్. అతనికి ఏ మామూలు క్యారెక్టర్ ఇచ్చినా, దుర్యోధనుడు ఇచ్చినా దానికి సెపరేట్ గా తన గొడవ ఏదో పెట్టుకుంటాడు. నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అలా అలా ఒక రకంగా ఇష్టం మొదల నుంచి కూడా బాగుతాం. అంటే మేము ఎప్పుడు పొగుడుకుని కాదు, ఎప్పుడు మీ నాన్నని తిట్టడమే పని. అన్నపూర్ణమ్మ గారు మటుకు నాన్నగారిని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, నువ్వు డైలాగులు బాగా చెప్తావు, నువ్వు మంచి యాక్టర్ అని. మీరు మటుకు తిడుతూనే ఉంటారు నాన్నగారిని. అంటే తిట్టడంలో ఇదొక రకమైన పొగడ్తని అతనికి తెలుసు. బాగా వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రొడ్యూసర్, స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్, గుడ్ ప్రొడ్యూసర్. ఏంటి నువ్వు ఎందుకు వచ్చావా ఇక్కడికి? మీరు వస్తున్నారని చెప్పి వచ్చారు. ఇది అందుకనే అడిగేదండి అమ్మాయి. మా ఆవిడ పొగుడుతుంది, నేను తిడతాను. నిజమే. అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు ప్రేమాభిషేకం జరిగేటప్పుడు నువ్వు ఒకటి చెప్పు, అవన్నీ వద్దు కానీ ఇప్పుడు నిజమే కదా, నేను తిట్టే దానిలో పొగడతలేదా? ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండబట్టి ఆయన తిడుతుంటారు. మీరు అంకుల్ సూట్ ఒకటి తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నారంట. సరే ఇప్పుడు వద్దులే, బాగోదు. ఏమైనా 100 సంవత్సరాలు వీళ్ళందరూ అద్భుతంగా ఉండాలి. బాబా ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు మాకంటే కూడా మాకు ఇచ్చారు. ఈ జనరేషన్స్ కూడా ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా తక్కువ మందికి ఉండొచ్చు ఆ అదృష్టం మళ్ళీ. బట్ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అంకుల్ తోటి ఉన్నప్పుడు మీరు నేర్చుకుంది ఏంటి ఆయన దగ్గర? డిసిప్లిన్. నిజాలు చెప్పాలంటే నేను అసిస్టెంట్గా పనిచేసే రోజుల్లో నాగేశ్వరరావు గారి పిక్చర్లో పనిచేస్తే ప్రొడ్యూసర్ అనుకున్న డబ్బులు ఇచ్చేస్తాడు. భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్ బాగుంటుంది, నైట్ డిన్నర్ బాగుంటుంది. ఇది వాస్తవం. భోజనం బాగాలేకపోతే వెంటనే ప్రొడ్యూసర్ని పిలిచి నా రెమ్యునరేషన్ కాల్సి కట్ చేసుకో, హైదరాబాద్ మద్రాసు నుంచి వచ్చారు ఇక్కడికి, భోజనాలు కరెక్ట్గా పెట్టాలని ఒప్పుకొని చెప్పారు. అంకుల్ ఒకటి చెప్పారు, మరి అది ఎంతవరకు మీరు ఫస్ట్ సినిమా స్వర్గం నరకం అని అందరికీ చెప్పుకుంటున్నారు. అంతకు ముందు మీరు ఒక సినిమా చేశారంట, అసిస్టెంట్, మీరు డైలాగ్ అసిస్టెంట్ గా ఉండేవారంట. ఒక యాక్టర్ ఆ డైలాగ్ చెప్పలేకపోతే నువ్వే చేసేవయ్యా అన్నారంట. మళ్ళీ తీసేశారు. నేనేమో ఫైట్ చేయాలి, నాకేమో ఫైటింగ్ తెలియదు. అదేమో లక్కీగా ఆయన తగలాల్సింది తగలేదు. తిట్టాడు సెట్లో, ఎవడారు ఎవరు బొంగులాగా ఉన్నావు, ఇంత పొడవు ఉన్నావు, ఏంటిది డైలాగ్ చెప్పడం, డామ్ డూమ్ తీసేశారు. డైలాగులు భలే బాగా చెప్తున్నావు అయ్యా, నువ్వే చేసే అన్నారంట కదా అంకుల్. నేను నాగేశ్వరరావు గారి మాట నా విషయంలో లెక్క చేయను, కానీ అన్నపూర్ణమ్మ గారి మాట లెక్క చేస్తాను. వాళ్ళు అంతా డిప్లొమాటిక్ పీపుల్, నేనేమో ముక్కు గుద్దునట్టు మాడతాను, అంతే తేడా. వారితోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న, నా షోకి వచ్చినందుకు. మళ్ళీ షో. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అట్లా ఏం లేదు, మీరు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరితో యాక్ట్ చేసేటప్పుడు? అందరితో ఎంజాయ్ చేసి. కాబట్టి నాకు బిగినింగ్ డేస్ లో ఆవిడతో యాక్ట్ చేస్తే బాగుండని భానుమతి గారితో ఉండేది. నేను వెళ్ళేటప్పటికీ ఆవిడ పెద్ద హీరోయిన్. ఓకే ఓకే. మాకు అన్నపూర్ణ పిక్చర్స్ లో పర్మనెంట్ హీరోయిన్ సావిత్రి. అవునా? భానుమతి గారి ప్రొడక్షన్ లో పర్మనెంట్ హీరోయిన్ నేను. సో అలా అలా మార్చుకున్నా. జయసుధ అంటే ఒకసారి చెప్పారు, ఏదైనా రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నప్పుడు మీరు ఇంకా ఆ సీన్ ముందో సాంగ్ ముందే క్లోజ్ గా మూవ్ అయ్యేవారంట. నేను భానుమతి గారితో మీద చేయమంటే నా చేయాల వణికేది. అవునా? బిగినింగ్ లో నేను పల్లెటూరు నుంచి వెళ్ళినవాడిని కదా. అవును. all these movements are adapted things like a language. అవును. మరి నా మూలంగా సావిత్రి దెబ్బతింది సంసారం. నాకు హీరోయిన్ గా బుక్ చేశారు ఆమె. 3 రోజులు సరిగ్గా లేకపోతే అట్లాగే నేను భయపడితే తీసేశాను. ఎక్స్ట్రా వేషం వేస్తున్న ఒక అమ్మాయిని, పుష్పలత అమ్మాయిని మా పిక్చర్లో ఎక్కడో మాయలమారి అనే పిక్చర్లో అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేశాను. నాకు ఈ ఎన్విరాన్మెంట్ లేక, స్టూడెంట్షిప్ లేక
మరి నలుగురితో స్టూడెంట్స్తో హలో హలో అనుకునే స్థితి లేదు కదా మాకు. అవును. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం నమస్కారం పెట్టడం చేత కాని వాళ్ళం. అంచేత నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అలా ముడుచుకుని ఉండేవాడు. ఆ కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అంచేత షీఈ్ రైట్. అంచేత అది మనసులో ఉంది. నేను అట్లా ఉండేవాడిని, మరి నా మూలంగా కొంతమంది అట్లా ఉండేటప్పటికి ఇది కొంత ఇబ్బందులు వస్తాయి కదా. అందుకని ఈ సీన్స్ వచ్చేటప్పటికి ఆ ఈజ్ కోసం వీ గాట్ టు బి లిటిల్ బిట్ మోర్ ఫ్రీ సో దట్ వీ మేక్ దెమ్ ఫ్రీ. ఓ వెరీ ట్రూ. అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు అంకుల్, మళ్ళీ నాకు ఆ డౌట్ వచ్చింది. 6 yearsలో 5 మందిని కన్నారు అన్నపూర్ణమ్మ గారు. ఇప్పటికి కూడా దెర్ ఆర్ మెన్ హూ ఫోర్స్ ఉమెన్ టు గెట్ ఆపరేటెడ్. వాట్ ఎవర్ లిటిల్ నేను చదివిన దానిలో వాళ్ళ మగతనం పోతుందని, నేనేంటి చేయించుకునేది, నువ్వు చేయించుకో. మీకు ఈ డౌట్స్ నాకు వచ్చాయి. అప్పుడు నేను ఆ రోజు పెళ్లి కానికి షూటింగ్ జరుగుతాం, నొప్పులు వచ్చాయంటే కారు పంపించి నువ్వు వెళ్ళిపో, హాస్పిటల్కి వెళ్ళిపోయి బిడ్డను కను అన్నాను నేను. మీరెల్లా సో మగపిల్లలు పుట్టాడు ఫోన్ చేయమని చెప్పాను, ఆపరేట్ చేయమని చెప్పాను. అయితే ఆ womb is very weak because she gave 5 children in 6 years. Then గాలి బాలసుందరరావు గారిని ఒక డాక్టర్ ఉన్నారు, గాలి చంద్రమోహన్ ఫాదర్లా. ఆయన మాకు స్నేహంగా ఉండేవాడు, పాండిబజార్లో ఉండేవాడు. ఆయనతో కొంచెం ఇంటరాక్షన్ ఉండేది. అప్పుడు సెక్సాలజీ అంతా ఆయనే చదివి వినిపించాడు నాకు, ఇంగ్లీష్ రాక. అన్ని పనుల్లోనే అలాగే చేస్తారు మొత్తం తెలుసుకొని. ఎందుకంటే అది అసలు ఏమొచ్చింది, ఈ ట్రబుల్ ఏమిటో నాకు తెలుసు, రక్త ప్రసారం ఎలా అవుతుందో నాకు తెలుసు, దేని మూలంగా అది ఆగిపోయిందో నాకు తెలుసు. సో అందుకని మీరు సెక్సాలజీ నేర్చుకున్నారు. అందరూ ఇట్లా అంటున్నారు కదా, నువ్వు స్టౌట్ కావచ్చు, అప్పుడు ఏం చేయాలి, ఎట్లా. దెన్ ఐ కెన్ గివ్ ఎ లెక్చర్ ఓవర్ దిస్ సబ్జెక్ట్ ఫర్ 45 minutes. ఈ సబ్జెక్ట్ అది ఎక్కువ మందికి తెలియదేమో కదా అంకుల్. ఏది తెలియదు. నేను పైగా ఎన్టీ రామారావు గారికి ఆపరేషన్ అన్ని తయారు చేసి పెట్టాను. అవునా బ్రదర్, అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు కానీ ఇది ఒకటి తప్పు చేశారు అన్నాడు. ఏంటండి, పెద్దమ్మతో చెప్పారు, పెద్దమ్మ వచ్చి మా అమ్మతో చెప్పింది, మా అమ్మాయి నన్ను వద్దని కండిషన్ పెట్టేసింది. అయ్యో ఎంత హిస్టరీ కదా మీకు తెలియనింది. మీకోసం ఇంకో సర్ప్రైజ్ ఉంది అంకుల్. కెన్ వి హావ్ ది సర్ప్రైజ్? ఒరే How are you? Hello. So tell me, Shashank, what is your first memories తాతగారితో? గుర్తున్నాయంటే ఒకే 5 years దాకా, నాకు 5 years వచ్చేదాకా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఉన్నప్పుడు అందరు పిల్లలు, కజిన్స్, సుమంత్, సుప్రియ, మై సిస్టర్ సంగీత, అందరు కలిసి కార్ పూల్ చేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో ఫ్రెండ్స్ అవసరం ఉండేది కాదు, ఏది హోలీ ఏం ఆడాలన్నా ఇంట్లో అంతమంది ఉండేవాళ్ళు. తాతగారు ఎప్పుడైనా తిట్టారా నిన్ను? తిట్టాల్సిన అవసరం ఉండేది కాదు, అంటే అయిపోయింది చాలు. తాతగారి దగ్గరికి వస్తుంటావా నువ్వు ఏమైనా, ఇఫ్ యు వాంట్ ఎనీ అడ్వైస్, కెరియర్ స్టార్ట్ చేసే ముందు ఆయనతో మాట్లాడావా నువ్వు? కెరియర్ పక్కన పెట్టి కూడా వీఆర్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు తాతగారు అమ్మమ్మ ఇంటికి రెగ్యులర్ గా వెళ్తానే ఉంటాం. నేను నా వైఫ్ కూడా ఎక్కువ మూమెంట్ లేదు కదండి. అవును, అది కూడా ఒక అడ్వాంటేజ్ ఫర్ దెమ్ టు కమ్ ఓవర్. మందు రావడానికి నిజంగా చెప్పాలని, ఐ నెవర్ సెడ్ దిస్ బిఫోర్, నేను ఎప్పుడు అనలేదు, కానీ వి కెనాట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ తాతగారు అమ్మమ్మ. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ ఇల్లు కలిసి ఉంటాం గుర్తుండి, ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ అసలు. You got to imagine. Practically one day you got to imagine. No, not necessary. నిన్న నేను ఇంటికి వచ్చినప్పుడు మీరు మాట్లాడేది చూసి ఐ వాజ్ అబ్జర్వింగ్. ఫోన్ వస్తే టక్కని తీశారు మీరు ఫోన్ ని. ఈగ వచ్చినప్పుడు ఇలా అన్నారు, యునో ఇంతకు ముందు కాలు దెబ్బ తగిలితే టక్కని లేసి పరిగెత్తేవాళ్ళు, కాలు దెబ్బ తగిలితే 3 రోజులు అబ్బా 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 అనుకుంటూ. బట్ సచ్ యాక్టివిటీ, సచ్ ఎజిలిటీ ఇన్ యువర్ బాడీ, అసలు you're there for another 50-100 years easily. హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకేంటి. చాలా మంది అడుగుతారు తాతగారిని, అది ఒరిజినల్ పళ్ళేనా అని అడుగుతారు. అవునా, స్ట్రాంగ్ జీన్స్. నేను నాగార్జున అదే అడిగాను, ఇంత అందంగా ఎలా ఉన్నారు మీరు ఇంకా అంటే, జీన్స్ వచ్చేసింది అలా అంట. నిజంగా ఎవరన్నా చెప్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఇంకా ఫాస్ట్ గా నడుస్తారు. యునో there's just such joy. నువ్వు తాతగారి గురించి మాట్లాడేటప్పుడు అసలు అలా గ్లో అయిపోతున్నావు, యునో, బికాస్ there's so many memories. What would you like to tell your grandfather that మీరు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పండి, that you've learned or you're thankful or grateful or
what you don't like about him, anything. What would you like to tell your grandfather? డోంట్ లైక్ అనేది లేదు, బికాజ్ ఏం నిజంగా సంథింగ్ డజన్ లైక్ చేసినా కానీ వాట్ వి లైక్ అబౌట్ అని చూస్తే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ నేను యాక్చువల్గా చెప్పంది కాదు, నేను ఇంతకు ముందు చెప్పాను తాతగారికి కూడా. నాకు అందుకని బికాజ్ ఫర్ హిమ్ అప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ అనేది సినిమా వాజ్ హిస్ లైఫ్, కెరియర్ కాదు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ కెరియర్. సో నేనేమి లైఫ్లో ఏం అయినా అవ్వకపోయినా ఆపర్చునిటీ రావటం ఇట్స్ బికాస్ ఆఫ్ తాత గారు. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఇంటికెళ్ళి దిష్టి తీయించుకోండి మీరు. నాకు దిష్టి తగలదు. నాకు అందరు దేవుని నమ్మే వాళ్ళకి దిష్టి తగులుతుంది, నాకెందుకు దిష్టి తగులుతుంది? మీకు ఇంకా ఏమైనా చెయ్యాలని ఉందా దట్ యు హావెంట్ డన్, ఇది చేస్తుంటే బాగున్ను అని? అట్లా అసలు నేను ఇప్పుడు జీవితంలో అన్ని నా దగ్గరికి వచ్చినవేనమ్మా ఇచ్చేసి. సినిమాల్లో హీరోలు అనేవాళ్ళు వాళ్ళు దేశాన్ని ఉద్ధరించవసరం లేదు. వాళ్ళ ఉద్ధరింపు ఏమిటంటే ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. అవును, మీరు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా అదే చెప్పాలనుకుంటున్నారు. ఎవరికైనా అదే. కానీ ఒక్క పిక్చర్తో కాలర్ ఎగరేసుకుంటే ప్రయోజనం లేదు. కాలర్ ఎప్పుడు ఎగరేసి ఉండదు, ఎప్పుడు వంగే ఉంటుంది. కథ తల్లి లాంటిది, దర్శకుడు తండ్రి లాంటి వాడు, కమాండ్, ప్రొడ్యూసర్ ఆల్ టుగెదర్ అన్నీ తెలిసిన వాడు అయి ఉండాలి. లేకపోతే నాకున్న చదువుకి సంచికి కాళిదాసుని యాక్ట్ చేయడం ఏంటి? పర్సనాలిటీ ప్లస్ టాలెంట్తో కొట్టుకొచ్చేవాడు రామారావు గారు. నేను యాక్షన్తో మాత్రమే కొట్టుకొచ్చేవాడిని. నేను అంత వాయిస్ నాకు లేదు, అంత ఎత్తు నాకు లేదు, అంత మంచి మొహం నాకు లేదు. చెడు మొహం కాదు కానీ అంత మంచి మొహం నాకు లేదు. స్వీయ లోపము లేరుగుట పెద్ద విద్య. ప్రపంచంలో విద్యలన్నిటికంటే పెద్ద విద్య ఏంటంటే మన లోపాలు మనం తెలుసుకోవడం. బికాజ్ సినిమా కెమెరా ఈజ్ 282 times మీ మొహాన్ని మ్యాగ్నిఫై చేస్తుంది. అందుకని ఏ మాత్రం టాలెంట్ ఉన్నా బాగా చూపిస్తుంది, ఏ మాత్రం లోపం ఉన్నా కూడా బాగా చూపిస్తుంది. అది అందుకనే సైన్స్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఈ దేవుడి జోలికి నేను పోను. లైఫ్ గురించి సైన్స్ ద్వారా అర్థం చేసుకుంటున్నాను. నాసా గురించి అన్ని చెప్తా ఉంటారు ఇంట్లో. అసలు మేమంతా స్టూడెంట్స్ లాగే విజయస్లాం బికాజ్ ఆయన చెప్పారు అక్కడికి వెళ్ళి నాసాకి వెళ్ళి ఊరికే అడిగి ఓన్ ఇంట్రెస్ట్ మాకు స్కూల్లో నేర్పించిన దానికన్నా ఓన్ ఇంట్రెస్ట్ తో తాస్కరి కీప్ ఫైండింగ్ అవుట్ ఇన్ఫర్మేషన్ డేట్స్ తో సహా. ఈజ్ అమేజింగ్. నాకు మొన్న జరిగిందంటే మొన్న ఏం తిన్నాను, నిన్న తిన్నాను 4 సార్లు ఆలోచించాను. సీరియస్లీ. బట్ కంగ్రాచులేషన్స్ సుశాంత్ ఆన్ కరెంట్. You're leaving already? మీకు ఇష్టమైన హీరోయిన్, నేనే ఆన్సర్స్ చెప్తాను, రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి మీరు. ఓకే, మీకు ఇష్టమైన హీరోయిన్ వానశ్రీ ఓ శ్రీదేవి? శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నా ముందే పెరిగిన పిల్ల. టాలెంట్ బ్యూటీ రెండు ఉన్నాయి. మనిషిగా నేను శ్రీదేవిని ప్రిఫర్ చేస్తాను. దట్స్ హౌ యాజ్ అన్ యాక్టర్ ఐ ప్రిఫర్ వానశ్రీ. బ్యూటిఫుల్. మీకు ఇష్టమైన మూవీ దేవదాస్ లేకపోతే ప్రేమాభిషేకం? వీటన్నిటికంటే నాకు ఇష్టమైన మూవీ బాట్సాల్. ఈ రెండు కాదు. బాట్సాల్. మీకు ఇష్టమైన డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు లేకపోతే దాసనారాయణరావు గారు? ఇద్దరు కాదు. అయితే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆదిత్య సుబ్రావ్. మీలో మీకు నచ్చింది మీ గ్లామర్ లేకపోతే మీ యాక్టింగ్? యాక్టింగ్. మీకు నాగార్జున ఇష్టమా సుమంత్ ఇష్టమా? బికాజ్ యాజ్ అన్ యాక్టర్ సో ఫార్ నాగార్జున ఇష్టం. సుమంత్ ఈస్ హ్యావింగ్ లిటిల్ బెటర్ ఫేస్ దాన్ నాగార్జున. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? ఎక్కడనే చూడడం లేదమ్మా, సినిమాలు దాని గురించి వదిలిపెట్టాను. అసలు లేదు, నాకు భయమే లేదు. భయం నన్ను వాళ్ళు బుక్ చేయాలా, నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరిని నొప్పించడం నా అభిమతం కాదు. మైన్ ఇస్ అనాలిసిస్. ఈ రోజున ఈ షోలో నేను ఒపీనియన్స్ ఇది మనం పోయిన తర్వాత కూడా ఉండొచ్చు, కనీసం నేను పోయిన తర్వాత కూడా ఉండొచ్చు, మరొకసారి అనేకసారి వేస్తారు. ఇది వేసినప్పుడు హీఈస్ రైట్ అని 75 పాళ్ళు అనుకోవాలి, లేకపోతే మై ఎక్స్పీరియన్స్ ఈజ్ వేస్ట్. నాస్టర్ డ్యామ్ అని ఒక చోట అంటాడు, యువర్ క్యారెక్టర్ ఈజ్ ట్రస్టెడ్.
మీ బ్రదర్తో చెప్తున్నాను నేను, యువర్ క్యారెక్టర్ ఈజ్ ట్రస్టెడ్, యువర్ ఎఫిషియన్సీ ఈజ్ అడ్మైర్డ్, యువర్ వెల్త్ ఈజ్ ఎన్వీడ్, యువర్ పవర్ ఈజ్ ఫియర్డ్. అంటే అన్నిటికంటే ఇవన్నీ ఏనున్నా క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యు మే నాట్ హ్యావ్ మనీ, బట్ క్యారెక్టర్ ఈజ్ ఎ క్యారెక్టర్. దానికి ఉన్న పేరు దేనికి లేదు. ఇప్పుడు అది ఎటువంటిదంటే క్యారెక్టరు, చంద్రుడికి రూపం ఉంది, వెన్నెలకు ఉందా రూపం? గంధపు చెట్టుకు రూపం ఉంది, సువాసనకు ఉందా? మంచితనానికి, మంచి మనిషికి రూపం ఉంది, మంచితనానికి రూపం ఉందా? లేదు కదా. మంచితనం ఇట్స్ వేవ్ లెంగ్త్, ఇది సైంటిఫిక్. అంచేత వీ షుడ్ సీ లైక్ దట్ లైఫ్లో. మీరు నా షోకి వచ్చింది, ఐ ఫీల్ ఒకే స్క్రీన్ మీద మీతో షేర్ చేసుకున్నాను నేను స్పేస్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మై మచ్. థ్యాంక్ యూ.